ఆల్ వెల్కమ్ టు ఎంవి హ్యాండ్మేడ్. ఇవాళ మన వీడియో డే 2 ఆఫ్ ది కుందన్స్ డిజైన్స్ అండి. సో ఇవాళ అయితే మనము స్క్వేర్ షేప్ తీసుకున్నాం. స్క్వేర్ షేప్తో ఏ కట్కి ఏ డిజైన్ సెట్ అవుతుందో సమ్ ఆఫ్ ది డిజైన్స్ అయితే నేను చూపిస్తానండి. సో బిగినర్స్ కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో వన్ కట్ మీద అయితే హెవీగా బ్యాంగిల్స్ ఎలా మేక్ చేయాలి అనేది ఒక 3 టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే నేను మీకు చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న మెటీరియల్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక్కడైతే నేను స్క్వేర్ని ఇలా ఫస్ట్ 3 అయితే స్టిక్ చేశానండి. అండ్ నెక్స్ట్ 4, నెక్స్ట్ 3 ఇలా బ్యాంగిల్ మొత్తం చేస్తే చాలా హెవీగా కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వైటే కాదండి, కలర్ కాంబినేషన్ నచ్చిన కలర్ కాంబినేషన్స్తో అయితే డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను 8K ఐ షేప్ తీసుకున్నాను. సో ఇక్కడ నేనైతే సెరామిక్ తీసుకున్నానండి. ఇందులో కూడా గ్లాసీ తీసుకోవచ్చు, మ్యాట్ తీసుకోవచ్చు, కలర్స్ మన ఇష్టం అండి. మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఎంటీ స్పేస్లో స్క్వేర్ని డిజైన్ చేస్తున్నాను. అండ్ ఎండ్ ఆఫ్ ది 8K ఐ షేప్స్ దగ్గర క్రౌన్ షేప్ అయితే డిజైన్ చేశాను. అండ్ మిడిల్ ఆఫ్ ది 8K ఐ షేప్ దగ్గర నేను ఇక్కడ సెరామిక్ 3mm రౌండ్ అయితే స్టిక్ చేశానండి. మీరు కావాలంటే జర్కన్ స్టోన్ అయినా తీసుకోవచ్చు, ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ 3 ఏంటంటే కాసులతోని నేను మేక్ చేస్తున్నానండి. మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ కాసులు ఉన్నాయి, ప్రీమియం అండ్ నార్మల్. సో ప్రీమియం అయితే గోల్డ్ మంచిగా కనిపిస్తుందండి, నార్మల్ అయితే మైల్డ్ గోల్డ్ అనమాట, లైట్ గోల్డ్లో వస్తాయి మనకి. సో ఇక్కడైతే నేను ఇలా 2 సైడ్స్ కూడా లక్ష్మీ కాసుల్ని ఇలా స్టిక్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ స్క్వేర్ తీసుకొని 4 సైడ్స్ కూడా గ్లూ అప్లై చేస్తూ ఇలా అయితే స్టిక్ చేస్తున్నాను. నేను చెప్పేదానికన్నా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చెప్పి. వీడియోలో మనం ఓన్లీ 1 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ చూపించానండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను 2 కట్ కూడా కవర్ చేస్తాను. ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్తో అయితే మీకు చూపించేస్తానండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పైన అయితే నేను 4 కార్నర్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్లో అక్కడ B7000 గ్లూ యూస్ చేస్తూ నేనైతే సెరామిక్ 3mm తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఇక్కడ కూడా వైట్ కానివ్వండి లేకపోతే జెర్కన్స్ అయినా యూస్ చేయొచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుందన్ మీద కుందన్ స్టిక్ చేసేటప్పుడు మనం B7000 యూస్ చేయాలి. అండ్ చామ్స్ స్టిక్ చేసేటప్పుడు కూడా B7000 యూస్ చేయాలి. నార్మల్గా థ్రెడ్ పైన మాత్రం మీరు ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 4 కట్ మీద అయితే మీకు డిజైన్ చూపిస్తున్నా. 4 కట్ మీద డిజైన్ అయితే బేసిక్ డిజైన్ అండి. సో మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్క్వేర్ తోని మనం ఫస్ట్ స్టిక్ చేసి ఇలా డైమండ్ షేప్లో స్టిక్ చేశానండి. అండ్ 3mm ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసి మిడిల్లో కూడా మళ్ళీ 3mm అండ్ నెక్స్ట్ స్క్వేర్ ఇలా బ్యాంగిల్ మొత్తం కంటిన్యూ చేయాలి. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి స్క్వేర్ ఇక్కడ కూడా డైమండ్ షేప్లో పెట్టేసి అటు ఇటు కూడా 3mm రౌండ్ అయితే స్టిక్ చేశానండి. నేను వచ్చేసరికి స్క్వేర్ అండ్ ట్యూబ్ బీట్స్ అయితే ఇలా స్టిక్ చేసుకోవాలండి, 1 ఆఫ్టర్ 1. నేను రెఫరెన్సెస్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంకా అప్కమింగ్ ఏ వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై అండ్ ప్లీజ్ డూ ఫాలో అవర్ పేజ్.